హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మళ్ళొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ఆ వీడియో ఏంటిది అంటే చీరాలలోని డే 2 వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా ముందుగా మంచి మంచి వంటలు అయ్యి ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా రాబోతున్నాయి కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము బీచ్కి. ఇంకా సన్ రైజ్ చూసాము, అక్కడే కొద్దిసేపు ఆడుకున్నాము, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము మళ్ళీ బైక్ ఎక్కామన్నమాట. ఉన్న 3 డేస్ ఎక్కామని చెప్పేసి ఫస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను. ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి ఇంకా రిసార్ట్కి అయితే వచ్చాము. రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ, సేమ్యా పాయసం, దొడ్డు రవ్వ ఉప్మా, ఇంకా టమాటా బాత్ పెట్టారు. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి ఇంకా నార్మల్గా పెట్టారు. జనాలు కూడా తక్కువే ఉన్నారని చెప్పాను కదా. ఇడ్లీ అయితే చాలా బాగుంది, టమాటా బాత్ కూడా బాగుంది. దొడ్డు రవ్వ ఉప్మా అయితే నాకు ఏం నచ్చలేదు. సేమియా పాయసం కూడా చాలా బాగుంది అన్నారు, కానీ నేను కూడా తినలే, పొద్దున్నే స్వీట్ ఏంటి అని. తినేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్కి వచ్చారు పిల్లలు ఆడదామని చెప్పేసి. ఇంకా పిల్లల ఆటలు అంటే ఇంకా ఆటలు అసలు. వాటర్లో అయితే వాళ్ళ డాడీతో ఫుల్ ఎంజాయ్ చేశారు. వాటర్తో ఫుల్ వాళ్ళ డాడీ పైన కొట్టడం, వాళ్ళు కొట్టుకోవడం. ఇద్దరు పిల్లలు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీతోని. నాకంటే మస్తు భయం వాటరు. స్విమ్మింగ్ పూల్ అంటే ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంది. నేనైతే దిగను అని చెప్పేసి అయితే నేను దిగలేదు. లాస్ట్కి అయితే నన్ను దింపారు, కానీ పైకి తేలుతుంటే నాకు భయం వేస్తుందని చెప్పేసి పట్టుకో అని చెప్పేసి వచ్చాను నేను. ఇంకా కొద్దిసేపు ఒక 5 to 10 minutes కూడా లేను నేను. ఇంకా మా బాబు ఫస్ట్ టైం డైరెక్ట్ కార్ రివర్స్లో తీశాడు. నేను షాక్, నువ్వెప్పుడు నేర్చుకున్నావురా కార్ అని చెప్పేసి. ఇంకా వాడు ఎప్పుడు నేర్చుకున్నాడో కూడా మాకు తెలియదు. ఇంకా నైట్ లాన్లో అరేంజ్ చేశారు డిన్నరు. సరే మేమైతే అసలు తినొద్దని డిసైడ్ అయ్యాము. అందులో చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు మన వర శంకర ప్రసాద్ మూవీ వేశారు, కొద్దిసేపు చూసాము. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని బయటికి మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాము. నైట్ ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఇక్కడ పార్టీ అరేంజ్ చేసుకున్నారు, ఏదో కంపెనీ వాళ్ళు అందరూ పార్టీ అరేంజ్ చేసుకొని అక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నైట్ పూట క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళు. సేమ్ ఇలాగే మనం క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలంటే ఇలా అన్ని లైట్స్ పెట్టేసి టేబుల్ అరేంజ్ చేసేసి అలా పెట్టేస్తున్నారు. వేరే కపుల్స్ ముందు రోజు పెట్టుకున్నారు డే 1లో. కాకపోతే ఆ రోజు నేను వీడియో తీయలేదు, వాళ్ళు ఫ్యామిలీ కదా అని చెప్పేసి. ఇంకా మేము అక్కడ కూర్చొని నడుచుకుంటూ వస్తుంటే క్రాబ్ కనిపించింది కొంచెం దూరంలో. మమ్మీ క్రాబ్ అని చెప్పేసి పిల్లలు వీడియో తీశారు. ఇంకా అది ఫస్ట్ చనిపోయిందేమో అనుకున్నాం మేము. తర్వాత కొంచెం ఇలా ఇసుక తీసి వేయగానే మళ్ళీ టకాటకమని పరిగెత్తిందనమాట. ఇంకా కొద్దిసేపు అలానే దాని చుట్టూ ఆడారు పిల్లలు ఇలా ఇసుకేస్తూ. ఇంకా దాని కళ్ళు అయితే ఇంత పెద్దగా ఉన్నాయి. కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ చూడండి, అవి డే 2లో మార్నింగ్ తీసిన పిక్స్ అనమాట. ఇంకా ఆ పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.